హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహాము విషయాలు మనం ధ్యానిస్తున్నాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఇవి జరిగిన తర్వాత 1వ వచనం, 2, 3 వచనాలు మనం ధ్యానించాం. మరొకసారి ప్రారంభిద్దాం. యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమునందు వచ్చి, మనము కన్ఫ్యూజ్ అయ్యేటట్టు మీరు ఉండొద్దు ఈ పాయింట్. ఎందుకంటే ఇవి జరిగిన తర్వాత యెహోవా అబ్రామునకు దర్శనమునందు వచ్చి అని ఉండాలి. కానీ ఇక్కడ ఒక్క దగ్గరే యెహోవా వాక్యము అని ఉంది. మీకు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉందా లేదా? ఉంది కదా. ఎందుకు? యెహోవా దర్శనం వచ్చాడంటే వినగలం, కానీ యోహాను 1వ అధ్యాయం 1వ వచనం ఉంది, ఆది యందు ఎవరు ఉన్నారు? వాక్యం ఉండెను. వాక్యము ఎవరి యొద్ద ఉండెను? దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎవరు? దేవుడే. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన యేసుక్రీస్తుని డైరెక్ట్ చెప్పరు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండు. ఆయన యేసుక్రీస్తు వాళ్ళ నాన్నగారైనటువంటి యెహోవా దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి వాని యొద్ద ఉన్నది. సమస్తమును ఎవరి మూలముగా కలిగేయి? యేసుక్రీస్తు మూలముగా కలిగేయి. కలిగి ఉన్నదేదియు, ఇప్పుడు కలిగి ఉన్నదేదియు, చూసినది ఏదియు, పట్టుకుని ఫీల్ అయినది ఏదియు, చెట్లు చేమలు పొట్లు నీళ్లు వాటర్ కొండలు గుట్టలు లోయలు భూమి సర్వము సమస్తము ఆకాశ మండలి సమస్తము నక్షత్ర మండలములు అన్ని గంటలు 2 గంటలు సాగదీసిన అన్నీయు ఎవరి మూలంగా కలిగేయి? యేసు క్రీస్తు మూలముగా కలిగేయి. ఇందులో ఉన్నవి ఏమి ఆయన లేకుండా జరగలేదు. ఆటోమేటిక్ అవ్వలేదు. ఆయన చేయగలిగాడు, ఆయన చేశాడు. మాట పలికాడు. మాట ఎవరు? వాక్యం యేసుక్రీస్తు. ఆదికాండం 1వ అధ్యాయంలో మీకు అర్థం అవ్వాలి ఈ పాయింట్. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంకి మనం వస్తే గనక, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అని ఉన్నది. ఇప్పుడు పలికేడు కలిగేయి అదే కదా మనం చెప్తున్నాం ఇప్పుడు. దేవుడు పలికాడు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి యెహోవా వాక్యం అబ్రాముకు దర్శనమునందు వచ్చి, అంటే ఒకవేళ మనం ఇలాగ మారిస్తే ఈ వాక్యాన్ని, యెహోవా యొద్ద ఉన్నటువంటి వాక్యము ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము యెహోవాది యొద్ద ఉండెను, ఆ వాక్యమే యేసుక్రీస్తు అయి ఉండెను. ఆ యేసుక్రీస్తు అబ్రామునకు దర్శనమునందు వచ్చి, అబ్రామా భయపడకము. ఎవరు డీల్ చేస్తారు అబ్రామ్ని? ఫాదర్ డీల్ చేస్తాడు, కొన్ని టైంలోని సన్ డీల్ చేస్తాడు. సో అబ్రామ్ నడిపించేది ఎవరు? యేసుక్రీస్తు అని చెప్పాలి. నీకు ముందుగా నేను దూతను పంపిస్తాను అని అంటాడు. ఇది గబ్రియేల్ దూత, మిఖాయిల్ దూతలు కాదు, యేసుక్రీస్తుని. ఆరిన నేల ఉన్నప్పుడు ముందుగా ఎవరు నడిచారు? యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు అనమాట. నీకు చెప్పాలంటే గనక ఇటువైపు ఏమో 100 మంది, కుడి చేతి వైపు ఏమో 100 మంది, వెనకాతల 200, 300 మంది పక్క పక్క నిలబెడితే అంత వెడల్పు ఎండిన నేల అయిపోయిన తర్వాత ముందుగా మిరియం పాటలు పాడుతూ ఉంటే ముందుగా ఎవరు వెళ్తున్నారు? యేసుక్రీస్తు వెళ్తున్నట్టు అనమాట. మీకు ముందుగా ఒక దూతను పంపించుచున్నాను. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తే. నువ్వు మాట్లాడాలి కానీ కొట్టావు నువ్వు 2 సార్లు. మోషేకి రాబోయే కాలం మనం చదువుతాం, మోషే నీకు వాటర్ కావాలని అడిగేవు కదా. ఫస్ట్ టైం ఏమంటాడు? నువ్వు బండని కొట్టు. యేసుక్రీస్తుని మీరు కొట్టాలి, చంపాలి, రక్తం కారాలి, మీకు రక్షణ అనేది సింబాలిక్ గా, అంటే ఒక సాదృశ్యంగా ఒక మోషేకి ఆజ్ఞాపించినప్పుడు మోషే కర్రతో బండ మీద కొట్టినప్పుడు నీళ్లు ప్రారంభిస్తాయి రావడం. మోషే యొక్క 20 లక్షల జర్నీలో మోషే కనిపిస్తాడు, యేసుక్రీస్తు కనిపించడు. కానీ ఎవరు నడిపిస్తున్నారు? యేసుక్రీస్తు. నీకేటి కావాలి? ఫుడ్ కావాలి. నీకేటి కావాలి? వాటర్ కావాలి. నీకేటి యూ స్పీక్ విత్ సెకండ్ టైం అంటారు, ప్రభువా వీళ్ళు పిచ్చెక్కించేస్తున్నారు వాటర్ అని అంటున్నారు, కోపం వచ్చేస్తారు. మీరు దానికి మాకు వాటర్ ఇవ్వరా? మమ్మల్ని ఇలాగ అడర్లో చంపేస్తారా? ఎందుకు తీసుకొచ్చారు మీరు బుర్ర బుద్ధి లేకుండా అని అడుగుతుంటారు ప్రజలందరూ. మోషేకి ఫస్ట్ టైం చిరాకు వచ్చి బండతో మాట్లాడు నీకు వాటర్ వస్తాయని దేవుడు చెప్తే, సంఘంలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు, ప్రభువా ఈ జనాలు నన్ను పిచ్చోల్ని చేసేస్తున్నారు, దాహానికి నువ్వు వాటర్ ఇవ్వకపోతే ఎలాగని అడిగితే, ఆ బండ ఉంది కదా, ఆ బండ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటుంది, ఆ బండ ఉంది కదా, నువ్వు ఆ బండతో మాట్లాడు.
ఓ బండా నువ్వు నాకు నీళ్లు మా ప్రజలకు అందించు, చాలు. ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది నాన్ స్టాప్. ఏమీ లేనటువంటి ఒక ఎడారిలో ఇష్మాయేలు ప్రార్థన విని అందులో నుంచి నీటి బుగ్గ తయారు చేశాడు దేవుడు. యాకోబు తవ్వించిన బావుల్లో మూసేస్తా ఉన్నారు, ఇస్సాకు బావులు మూసేస్తున్నారు. ఎక్కడ తవ్వితే అక్కడ వాటర్ వచ్చేసింది అంతే. బుర్ర పాడైపోయింది అమాలేకీకి, మిగతా అక్కడ ఉన్న వాళ్ళకి. మూసారో కొట్టారు, ఈ మావి అన్నారా, వేరే దగ్గర తవ్వుకున్నారు అంతే. ఎక్కడ తవ్వితే అక్కడ. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి, ఏమి అద్భుత కార్యంలో దేవుడు చేయగలిగిన శక్తిమంతుడు, అవునా? మనం నమ్ముతున్నాం. సో అలాగా యేసయ్య అని అంటున్నాం. ఎవరికి దాహం తీర్చాడు? 20 లక్షల మంది కాల్బలంకి ఒకటా ఇద్దరా? మనం ఎంతమంది? 10 మంది ఉన్నాం. 20 లక్షల మందికి దాహం తీర్చినట్టు దేవుడు మనకి. మోసే ప్రార్థించగా ఒక బండతో మాట్లాడు నువ్వు. దేవుడు మాట్లాడితే గనక చుట్టుపక్కల జలాలన్నీ కూడా మన వైపు తిరుగుతాయి అన్నమాట. మనకి విశ్వాసం అంత పరిధి ఉండాలి. సో అప్పుడు ఏం చేశాడు? వీళ్ళందరినీ, పాత నిబంధన అంతటిని యేసుక్రీస్తు ఛాయారూపంలో, నీడ రూపంలో ఉండి వాళ్ళ నాన్నగారికి సపోర్ట్ చేస్తూ నడుచుకుంటా వాళ్ళతో పాటు వెళ్తా జర్నీ చేస్తూ వచ్చాడు. టైం వచ్చినప్పుడు యేసుక్రీస్తుని మనం రివీల్ చేద్దాం అని. అందు గురించి మనకి ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనం నందు వచ్చే అబ్రామా భయపడము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు అన్నమాట. అర్థమైందా? మోషే అంటాడు, మీరు ఊరొక్కనే నిలుచుండి, అక్కడ ఎదురుగానే ఎర్ర సముద్రం వెనకాతలేమో ఐగుప్తులు తరుముకుంటూ వచ్చారు. అదేంటది? మీరు భయపడుకునేనంటే ఎలా భయపడకుండా ఉంటాం మనం? 14వ అధ్యాయం నిర్గమాకాండం 13లో ఉంటది. మోషే అంటాడు, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరొక్కనే నిలుచుండి చూడండి. ఏంటా రక్షణ? యేసుక్రీస్తు రక్షణ అనేటువంటిది మీకు అనుగ్రహిస్తాడు. మీరు పాడుతా ఉంటే, నడుచుకుంటా వెళ్తా ఉంటే, దేవుని గురించి పాటలు పాడుతూ ఉంటే, వస్తున్న తుంపర్లు మిమ్మల్ని తడుచుకుంటా చేసేటప్పటికి మీరు నీటి బాప్తిస్మం ద్వారా మీ పాపాలను కడిగేసుకుని నిర్గమము అంటే మీ యొక్క పాత జీవితాన్ని వదిలేసుకుంటా ఆ నీటిలో నుంచి నడుచుకుంటా ఎండిన నేల మీద వెళ్ళుకుంటా అవతలొడ్డుకు వచ్చేస్తారు. ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో, ఐగుప్తీయులు, ఈ లోకము, ఈ లోకాశలు, ఈ పనికిమాలిన విషయాలన్నీ కూడాను నీళ్ళలోని కొట్టుకుపోతాయి అని దేవుడు చెప్తాడు అనమాట. ఇక మీరు ఐగుప్తులు ఇక మీద మరి ఎన్నడూ చూడరు. ఇదిగో పాతవి గదించను అని నేను క్రొత్తవైనా అంటే అర్థం ఏంటి? పాత నీళ్ళలో మునిగి తేలినప్పుడు మన మన యొక్క శరీరం మీద ఉన్నటువంటి మురికి, తర్వాత చెమట పోవడానికి కాదు మనం మునిగేది, ఆత్మీయమైన ఒక కార్యం జరుగుతుంది. ఇదిగో ప్రభు, మేము పాపాలని మేము వదిలేస్తాం, పాతవన్నీ గతించిపోయేటట్టు చేస్తాం, కొత్తగా జీవితాన్ని మేము లెగుస్తాం, కొత్త జీవితాన్ని మేము ప్రారంభిస్తాం. ఎప్పుడు కాలం? మోసే కాలం. 20 లక్షల మంది ఒకేసారి. ఇదిగో మీరు రక్షణ కూడా నేను తీసుకుని వెళ్తున్నాను మీ అందరికి. దేవుని యొక్క కార్యం చూసావా? ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు? అందరి మీద నీళ్ళు జల్లి ముంచి మోసే తీయలేడు కదా. ఎవరు చేస్తాడు? యేసుక్రీస్తు ఆ కార్యక్రమాన్ని ముందుగా నడిపించి పాయలుగా చేసి ఆ యొక్క గాలికి వస్తున్నట్టు తుంపరులు నీళ్ల ద్వారా చిలకరించి అందరూ పాటలతో హృదయాన్ని సంతోషంతో దేవునికి గీతాలు పాడుతూ మిరియాము, ఆరోను, మోషేలు పాడుతుండగా, వీళ్ళందరూ కూడా సముద్రం మధ్యలో నడిచి వెళ్తుండగా, వెనకాతల శత్రువులు తరుముచుండగా, ఆరిన నేలను మీద యేసుక్రీస్తు ముందు నడుస్తున్నప్పుడు మోషే, ఆరోను అందరూ పాటలు పాడుకుంటూ ముందు వెళ్తుండగా దేవుడు ఏం చేశాడు? ఉచితమైన రక్షణలను అనుగ్రహించాడు అనమాట. అది గొప్ప విషయం అనమాట. సో ఆత్మీయమైన మర్మము అక్కడ దాగి ఉంది. సో మనం ఏం చేస్తాం? యేసుక్రీస్తు వెనకాతల మనకి ముందున వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు ఒక దూత మీకు ముందుగా పంపిస్తున్నాను, లేదా దేవుని వాక్యము. హల్లెలూయా. సో మనం ఈ విషయం ధైర్యంగా ఉండు అబ్రాము, నీ బహుమానము అత్యధికమగును అని దేవుడు దర్శనమందు ఏం చెప్పాడు? 2వ వచనంకి వస్తాం. బోల్డ్ విషయాలు ఇందులో ఉంటాయి. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినేమి, నేను సంతానం లేని వాడనే పోచున్నానే,
ఆ ఎలియేజర్ అనేటువంటి వాడు నా ఇంటి ఆస్తి కర్తయ్యగును కదా. 3వ వచనం, మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతని ఇయ్యలేదు గనుక, ఎవరు ఇయ్యలేదు? విశ్వాసానికి కూడా చిన్న చిన్న షేక్ అవుతుంది. మనుషులం కదమ్మా. నువ్వు అన్నావు నక్షత్రాలు చూపించావు, ఇసుక రేణువులు అన్నావు, జనాంగాలు అన్నావు, నీ నుంచి జనాంగాలు వస్తాయి, జనములు వస్తాయి అన్నావు. నాకు ఒక్క కొడుకు కూడా లేడు కదా ఇప్పుడు. నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు. అంటే ఏంటంటున్నాను, నాకు ఇంతమందికి పిల్లలు ఉన్నారు కదా, పనివారులకి పిల్లలు వచ్చారు. వాళ్ళు బెస్ట్ అవుట్ నేను తీసుకుని వచ్చి నేను దత్త తీసుకుంటాను. ఇంకా నేను పడలేకపోతున్నాను, ఇంకా ఎదురు చూడలేకపోతున్నాను. దర్శనాల మీద దర్శనాలు నువ్వు కలుగు చేస్తున్నావు, బయటికి తీసుకునే ఆకర్షణ నక్షత్రాలు అంటున్నావు, ఇసుకురేణువులు అంటున్నావు, జనాంగాలు అంటున్నావు. బహుశా నా వారసుడు ఎవడై ఉంటాడేమో. అదిగో నా దాసుడైనటువంటి వాడు ఆ కొడుకున్నాడు, బాగున్నాడు, అని నేను దత్తత తీసుకుంటాను. ఒక ప్రేరాయిలు రాసి ఇక్కడ నుంచి వీడే నా కొడుకు, నా ఆస్తి మీద, నా అన్నిటి మీద వాడే నాయకుడు అని అనేస్తాను. అబ్రాహాంకి వారసుడు అనేస్తాను. దేవుడు ఆయన ఉండలేకపోతున్నాడు. అబ్రాహం ఇంత ఆశీర్వాదం, ఇంత డబ్బులు, ఇన్ని కోట్ల ఆస్తి, ఇంత పశు సంపద, ఇంతమంది సేవకులు, నేనేం చేసుకోవాలి? నాకు పిల్లలు లేరు, కెలగడానికి ఛాన్స్ లేదు, ఓల్డ్ అయిపోయాం ఇద్దరిమి. నువ్వు చూస్తే నాకే పిల్లలు ఇస్తానంటావు. ఇదిగో నా పరివారంలో ఒకరిని నేను నా యొక్క వారసుడు అవుతాడు. దేవుడికి ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాడు. నువ్వేమో ఆదికాండం 12లో చెప్పావు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావని చెప్పావు కదా. నువ్వు మళ్ళా 13వ అధ్యాయంలో నన్ను రాశావు, నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింప చేసేది ఎట్లనగా, ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎట్లా నీ సంతానం కూడా లెక్కింపవచ్చునన్నావు. లెక్కిస్తా ఉంటే పక్కన పుడుతూ ఉంటారు. ఎప్పుడు లెక్కించేస్తావు? జీవితకాలం అయినా సరే నువ్వు లెక్కించలేవు. పుడుతూనే ఉంటారు, పెరిగిపోతూ ఉంటుంది. అంత సంతానం ఇస్తానా నీకు? ఇక్కడ ఏమంటాడు, నాకు ఒక వారసుడు, నా పరివారంలో ఉన్న ఒకని సేవకుని కొడుకు నేను దత్తత తీసుకుంటాను, నేను అంతవరకు వేచి ఉండలేను అన్నట్టు అంటాడు యెహోవా వాక్యము. అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాడు అన్నమాట. నీ గర్భమున, అబ్రాహాం గర్భము కాదు, నీ గర్భమున, నీ ద్వారా సారాకు నీకు ఒకడు పుట్టబోచున్నాడు, అతడు నీకు వారసుడగుడు. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, సో ఇప్పుడు యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, యెహోవా వాక్యము 4వ వచనం, అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కానే కాడు. అర్థమైందా? ఏం చెప్పాడు? కర్రకండిగా ఇతడు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, చూసా నీ మనసులో అలాన్ని దత్తత తీసుకున్నావు వెళ్ళింది అని కాదు, నీకు ఒకటి పుడతాడు అని అన్నాడు. 5వ వచనం, మరి ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, ఎవరు తీసుకుని వచ్చారు? ఎవరమ్మా? యెహోవా వాక్యము ఎవరై ఉండేను? దేవుడై ఉండెను. ఎవరా దేవుడు? యేసుక్రీస్తు. మనకు ఆశ్చర్యం కలిగించినటువంటి ఒక విషయం, ధన్యత, కృప అనేటువంటిది అబ్రాహాంకి కలిగింది. అతన్ని తీసుకుని వచ్చి, వెలుపలికి తీసుకుని వచ్చి, రా బయటికి, నువ్వు కూర్చుని పడుకుని తక్కడలు కలిస్తున్నావు, నేను దత్తత తీసుకున్న వారసుడికి డిక్లేర్ చేసి నేను చచ్చిపోదాం అనుకుంటున్నావు, ఒకసారి బయటికి రా. భుజం మీద చేసి మాట్లాడుకుంటా వచ్చి ఆకాశం చూసి, నక్షత్రం లెక్కించుటకు నీ క్లియర్ ఆకాశం, మబ్బులు లేవు, ఏమి లేవు, కొంచెం ఆకాశాన్ని కిందకి దించాడు దేవుడు. ఇంకా నక్షత్రాలు బ్రైట్ గా కనిపిస్తున్నాయి. నీకు చేతనైతే లెక్కించు, లెక్కబెట్టు 1, 2, 3, 4, 500, 600, 700, 1000. నీ చేతనైతే నువ్వు అటు తీసి ఇటు తీసి లెక్క చేసినా సరే అవి కరెక్ట్ గా లెక్క రావు. 200 లెక్కబెట్టి అబ్రాహాము, లెక్కబెట్టు. దేవుడు సారా ఇచ్చిన టీ తాగుతూ కూర్చుని అబ్రాహాంకి పని చెప్పాడు. నువ్వు పడుకు లెక్క పెడతావు, కూర్చుని లెక్క పెడతావు, నాకు అనవసరం, నువ్వు లెక్క పెట్టాల్సిందే. 201, 202, 203, 501, 600, 1000, 2000, 2001, 2003 అలా లెక్క పెడతాడు. 3000 మళ్ళా కిందకి దించాడు. లెక్క మిస్ అయిపోతుంది. మళ్ళీ లెక్క పెట్టి 3001, 3002, 3. దేవుడు టీ తాగాడు, మళ్ళీ 2 టీ తాగాడు. 5000, 10,000, 11,000 నక్షత్రాలన్నీ దగ్గరికి వస్తున్నాయి, లెక్క పెడుతున్నాడు. నీకు సాధ్యమైందా?
కాళ్ళ మీద పడిపోయాడు. ప్రభువా, నేను ఎక్కడ లెక్కించగలను? నేను లెక్కించలేను. మరి నీకు చెప్పాను కదా, అలాగవుతుంది నీ సంతానం. నీ సంతానమును భూమి మీద రేణువులు విస్తరింపజేస్తా నేను చెప్పినప్పుడు నమ్మాలి కదా. ఇప్పుడు లెక్కబెట్టు. మరియు అది కాండం 16 కూడా చెప్తాడు, నీ సంతానం యెహోవా దూత అని ఉంటుంది, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేస్తుంది, అది లెక్కింప వీలేనంతగా విస్తారమవునని. ఇదే విషయం బుర్ర పాడైపోయినట్టు. అందరు పిల్లలు అబ్రాం పిల్లలు కాదు. ఎవరు? ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడినని దేవుడు చెప్పాడు. శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు. నేను ఒక అమ్మాయి నచ్చింది, నేను తీసుకున్నాను, పిల్లలకి అన్నాను. ఇంకొక అమ్మాయి తెచ్చాను, ఇంకొక అమ్మాయితో పిల్లలకి అన్నాను. అవన్నీ కాదు నీ శరీర సంబంధమైన పిల్లలు. నీకు సంబంధించిన నువ్వు ఆస్తిపాస్తుంటే నువ్వు ఇవ్వు, బాబాయ్ టాటా చెప్పు. కానీ వారసుడు ఒకడు ఉంటాడు, వారసుడు. ఆడికి నేను లెక్క పెట్టుకుంటాను, ఆయన్నే జీవగ్రంథంలో రక్కిస్తాను, వాడి ద్వారానే యేసుక్రీస్తు వస్తాడు, విధులకి రక్షణ వాడి ద్వారానే వస్తుంది. నేను శరీరకు సంబంధించిన విషయాలు నేను లెక్క పెట్టుకోను. నీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకొక ఆవిడకి ఎత్తురు ఆవిడని పెళ్లి చేసుకున్నావా, పిల్లల్ని కన్నావా, నీ ఇష్టం అది. నేనైతే గుర్తించను. నీవు బాగా డబ్బున్నాడు కదా, డబ్బులు ఇచ్చి పంపించి హాగరు బేబే నేను ఒప్పుకోను. హాగరు కూడా శరీర సంబంధమై. మరి ఫస్ట్ నువ్వు ఇందాక అన్నావు చూసావా, ఏమని? నాకు గర్భమున నాకు ఒక కొడుకు లేదు, నేనేం చేస్తాను, ఎలియేజరే నాకు ఆస్తికి అవుతాడు, కానీ నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అవుతాడు. అది కూడా ఒప్పుకోను నేను. నీ ఇష్టానుసారంగా ఒకరిని తీసుకొచ్చి నువ్వు దత్తత తీసుకుంటే నేను ఒప్పుకోను. మీ ఆవిడ చెప్పింది, మీ ఆవిడికి మాటొగ్గి హాగర్ ద్వారా పిల్లలకు పుడతానని ఆడే నా వారసుడు అంటే నేను ఒప్పుకోను. లేదు, సారా చచ్చిపోయిన తర్వాత కెతురుని పెళ్లి చేసుకుని ఆవిడ ద్వారా ఇంకో పిల్లల్ని పుట్టించుకుంటానంటే వాళ్ళ పిల్లలు నేను వారసుడిని ఒప్పుకోను. నేను నీకు వాగ్దానం చేశాను చూసావా, ఏ వాగ్దానం చేశాను? ఇదిగో నక్షత్రాలు లెక్క పెట్టమంటే నువ్వు లెక్క పెట్టలేకపోయావు. అటువంటి వాగ్దానాన్ని నీ యొక్క వారసుడికి నేను ఇస్తాను. నువ్వు ప్రార్థించావు, దేవా నేను తెలుసో తెలియకో సారా మాట విని హాగర్ ద్వారా ఇష్మాయిల్ని నేను పుట్టించేలా చేశాను. సారా చనిపోయిన తర్వాత కేతురతో పిల్లలకి అన్నాను, వాళ్ళని కూడా నువ్వు ఆశీర్వదించిన ఆయన. సరే అయితే నువ్వు అడిగావు కదా, నీ మాటకి నేను ఎప్పుడు నువ్వు అన్నాను, వాళ్ళని కూడా ఆశీర్వదించేస్తాను. రోజులే చేసేస్తాను. వారి జనం కూడా తక్కువేది కాదు, వాళ్ళని కూడా ఇచ్చించేస్తాను. రోజులు అయిపోతారు, డబ్బున్నోళ్ళు అయిపోతారు, పవర్ఫుల్ జనాంగం అయిపోతుంది. దవడ ఎముక లాంటి గట్టి ఎముకలు లాంటి మనుషులు, క్రూరత్వంతో నిండేలా చేసేస్తాను. నీకు నేను వారసుని ఇస్తాను. నక్షత్రాలు చూపించానా, రేణువులు లెక్క పెట్టమన్నానా, నేను చెప్పానా, నా అబ్బాయి చెప్పాడా, నా కొడుకు చెప్పాడా, నీకు దర్శనం అందును తీసుకొచ్చి బయటికి తెచ్చి లెక్కవన్నీ పెట్టమని చెప్తే నువ్వేమో సారా మాట విన్నావు, మీ తాతగారు ఆదాము అవ్వ మాట వింది. ఆడవాళ్ళ మాట వినడంతోనే సరిపోయింది మగవాళ్ళ జీవితాలన్నీ, అవునా లేదా? ఫలములు కొన్ని తిని ఆదాముకి ఇవ్వగా అని ఉంది. స్త్రీ మాట విని ఫలములు తినిన ఆదాము అని రాస్తారు బైబిల్లో. స్త్రీ మాట విన్నాడు. ఇండివిజువల్ డెసిషన్ అవ్వకైతే ఆదాము అవ్వ మాట విని తినేశాడు. పాపంలో పడిపోయింది మానవ జాతి. ఏదో బాధపడి బయటకు వస్తున్నామంటే అబ్రాం యొక్క సంతతి నుంచి యేసుక్రీస్తు రావాలని చూస్తే నీకు అన్ని చెప్తున్నాను కదా, నేను సపరేట్ గా నీకు దేశం ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాను, నీకు వారసుడిని ఇస్తాను రా బాబు. నేను నా యొక్క భార్య ముసలితనంలో ఉన్నాం, ఎలా అవుతుంది? నమ్మాడు. అయినప్పటికీ సారా మాట విని సారంటే లవ్ కదా, ఆవిడ చెప్పిన మాట జవదాడకుండా చిత్తం మహారాణి గారు హాగర్ని తీసుకుని నేను పిల్లల్ని కనాలి, అంతే కదా, ఓకే. కనీసం నువ్వు నా మాటకి తలొగ్గి వాగ్దాన పుత్రుడు గురించి నువ్వు వెయిట్ చేయలేదు గనక, నువ్వు సారా చెప్పిన మాట విని నువ్వు ఇష్మాయిల్ని కన్నావు గనక, నువ్వు కెతూరుని తీసుకొచ్చి పిల్లల్ని కన్నావు గనక, వాళ్ళందరినీ అలా తిరగేసి నాకే ప్రేర్ చేసి ఆశీర్వదించమన్నావు గనక, వాళ్ళు కూడా సంతతి అభివృద్ధి చేస్తాను, పవర్ఫుల్ జనాంగా చేస్తాను. కానీ వాళ్ళు ఇస్సాకు జనాంగికి మేకై కూర్చుంటారు, వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది అని దేవుడు అంటాడు. ఈ రోజుకి ఇజ్రాయెల్ ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారంటే చరిత్రలో ఇప్పటికి 512 రోజులు అయిపోయింది.
ఇంకా బందీలు ఇంకా ఉండిపోయారు, కొంతమందిని విడుదల చేస్తున్నారు. అంత మూర్ఖుల నటోరియస్ టెర్రరిస్టులు అనమాట. కోడి మెడని కత్తితో ఇలా కోసినట్టు మనుషులు గోతులు కోసేస్తారు, వాళ్ళు అవలీలగా చంపేస్తారు. నీ యొక్క పక్కలో గాడిద దవడ ఎముక లాంటి స్ట్రాంగ్ పర్సన్స్ గా నేను ఉంచుతున్నాను నేను, దేవుడు అన్నాడు. అబ్రహాం చేసినటువంటి గ్రేటెస్ట్ మిస్టేక్ అన్నమాట. నువ్వు వినొచ్చు, లవ్ అనేటువంటిది దానికి ఒక పరిమితి. నేను ఉండలేను అమ్మాయి లేకుండా, నేను తినేస్తాను ఆ ఫ్రూట్స్ ని, ఆ ఫలములు కొన్ని నాకు ఇచ్చే అవ్వ, నేను తినేసి నీతో పాటు జర్నీ చేసేస్తాను. నేను ఎడబాటు అనేటువంటిది నేను సహించలేను, ఉండలేనటువంటిది. అదే ఎడబాటు దేవుడికి మనుషులకు వచ్చినప్పుడు దేవుడు ఉండలేకపోయాడు. యేసుక్రీస్తు అంటాడు, ఫాదర్ నేను సాక్రిఫైస్ చేస్తాను వీళ్ళ గురించి ఏం చేస్తాను, రక్షణ అనుగ్రహిస్తాను, ఉచితంగా ఇస్తాను. వారి గురించి సాక్రిఫైస్ చేసి మనుషుల్ని, ఎడబాటు కావాల్సినటువంటి ఆ మనుషుల్ని తిరిగి నీ దగ్గరికి తీసుకొని వస్తాను. సో ఆదాము యొక్క లవ్ అలాంటిది. నేను ఎడబాటుని నేను సహించలేను, అవసరమైతే ఏదైనా తోటి నుంచి బహిష్కరించబడినను నా ఫాదర్ అయినటువంటి యెహోవా దేవుడు నా దగ్గరికి వచ్చి నాతో అన్ని మాటలు చెప్పిన ఆ లవ్ నేను కోల్పోయినను, నీ లవ్ నేను కోల్పోవడానికి ఇష్టపడను అని అవ్వ యొక్క ఫ్రూట్స్ తినేసాడు అనమాట, ఇచ్చిన ఫ్రూట్స్ ని. అలాగే అబ్రహాం లవ్, నువ్వు మిస్టేక్ చేస్తున్నావేమో, మన సంతానాన్ని అధికం చేస్తున్నాడు, వాగ్దాన పుత్రుడు వస్తాడంటున్నాడు, నీ నుంచే సారా అనలేకపోయాడు. సరే, నువ్వు ఏది చెప్తే అది, యజమానుడు ఏది చెప్తే అది సారా చేస్తుంది, సారా ఏది చెప్తే అది యజమానుడు చేస్తాడు. ఇద్దరు సరిపోయారు. ఏమైంది? యెహోవా ఎన్నో వచ్చును, 4వ వచనం, వాక్యము అతని వద్దకు వచ్చి నీకు వారసుడు ఇతను కాదు, నువ్వు అనుకుంటున్నావు కదా ఒకరిని దత్తత తీసుకుని కాదు, నీ గర్భవాసం పుట్టబోచున్నవాడు నీకు వారసుడు, నేను అతన్నే గుర్తిస్తాను, నీ ఇష్టం ఎన్ని చేసినా సరే. సోదరులారా, గల్తీలో ఉంటది. మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనం ఎవరి పిల్లలమై ఉన్నాము? ఇస్సాకు పుట్టినటువంటి కుమారులమే, వాగ్దాన పుత్రులుగా మనం ఉన్నాం. అబ్రహాము వంశావళిలో చేర్చబడ్డాం, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డాం. ఎందుకు? ఆయన నమ్మేం, యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడుక్కున్నాం, దేవుని కుమారులు అనబడ్డాం. అది మన యొక్క బ్యాక్గ్రౌండ్ క్రియ. 5వ వచనం, మరియు ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి నక్షత్రం లెక్క పెట్టమన్నప్పుడు అప్పుడు అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను అని ఉంది. చదవండి మళ్ళీ, అది ఇంపార్టెంట్. 6వ వచనం, ఎన్నో అధ్యాయము? 15వ అధ్యాయము 6వ వచనం చదవండి, గట్టి చదవండి. యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అది అతనికి నీతిగా యేసుక్రీస్తు దాన్ని ముద్రించాడు. నువ్వు నమ్మేవు గనక, నువ్వు స్థిరంగా నమ్మేవు గనక, వాగ్దాన పుత్రుడు నీలోంచి వస్తాడని నువ్వు నమ్మేవు గనక అబ్రాముని నీతిగా చేశాడు దేవుడు, నీతిమంతుడు. అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ కౌంటెడ్ ఇట్ టు హిమ్ ఫర్ రైచియస్నెస్ అని ఉంది. అతను కొరకు నీతిమంతుడుగా దేవుడు మార్చాడనమాట, చేశాడనమాట. దేని వలన? నమ్మడం వలన. ఎవరిని నమ్మడం వలన? దేవుణ్ణి నమ్మడం వలన. ఇంకొక వచనం చదివి క్లోజ్ చేద్దాం, దగ్గరికి వచ్చాం. గల్తీలకి సేమ్ ఇదే వచనం రాస్తాడన్నమాట. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడేను. 3వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఎవరి సంబంధులు? విశ్వాస సంబంధులు. మనం విశ్వసిస్తున్నాం యేసుక్రీస్తుని గనుక ఆయన కుమారులుగా మనం ఎంచబడతాం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని చెప్పాడు దేవుడు. అవునా? ఇప్పుడు ఇదే వచనము ఆయనని నీతిగా చేశాడు. ఎందుకు? దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులని నీతిమంతులుగా తీర్చును అనే లేఖనం ఇక్కడ స్థిరపడిబడింది. అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ఎవరు ప్రకటించారు? యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ప్రకటించాడు సువార్త. గలతీ
గల్తీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం ఉంటది. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని, విశ్వాస మూలముగా, నీ క్రియలను బట్టి కాదు, నువ్వు మంచిదానివని కాదు, పాటలు పాడతావని కాదు, తెల్లలేస్తే బైబిల్ ముందున ఉంటావని కాదు, నేను అందరి వల్లే కాదు, నేను వేరేగా ఉన్నానని నీకు నువ్వు అనుకోవడం కాదు. దాని వలన మనము నీతిమంతులమవు గాని విశ్వాస మూలముగా అన్యజనులకు నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. ఎవరు ప్రకటించారమ్మా ఈ సువార్త? యేసుక్రీస్తు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. సో మనం విశ్వసించిన ఎడల యేసుక్రీస్తుని అబ్రాహాము కుమారులు, దేవుని కుమారులు అనబడి ఆయనతో పాటు అంటుకట్టబడిన వారముగా ఆయనతో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది సబ్జెక్ట్ పెద్దదే కావచ్చు, కానీ విషయం ఏంటి? అబ్రాహామునకు దేవుడు నమ్మడం వలన, అంటే యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. నమ్మడం వలన. ఇదిగో నువ్వు చెప్పావు, చూసావు, నీ సంతానాన్ని అధికం చేస్తానని. ఒకసారి మనం దర్శనం మందు కాదు, నేను బయటికి తీసుకుని వస్తాను, నేను నీకు ఆకాశ నక్షత్రాలని లెక్కించమని అన్నాం కదా, నువ్వు చేయలేకపోయావు కదా. ఇంకా దేవుడి దగ్గర సిగ్గుపడిపోయి లోకాంతో ఉన్నటువంటి నేను రకరకాల ఆలోచిస్తున్నాను. ప్రభువా, నా సేవకుల్లో కొన్ని దత్తత తీసుకుందాం అనుకున్నాను, ఇస్మాయిల్ ఏమో రాబోయే కాలంలో ఇస్మాయిల్ అనుకున్నాను. వాళ్ళెవ్వరూ ఇంకా వాగ్దాన పుత్రుడు అంటే నాకు అర్థమైంది, నా నుంచి ఒక కొడుకు వస్తాడనమాట. స్థిరముగా విశ్వసించాడనమాట ఈ విషయం. ఎన్ని కప్పగంతులు వేసినా ఈ పాయింట్ లోని మిస్టేక్ అబ్రాహాం చేయలేదు. ఇక నుంచి 7వ వచనం చదవండి. మరియు ఆయన నీకు ఈ దేశంలో స్వతంత్రించుకోనున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకుందునని నాకెట్లు తెలియను? కల్దీయుల దేశంలో నువ్వు ఉన్నావు కదా, నీ ఊరిని, నీ దేశాన్ని, నీ బంధుమిత్రులను అందరినీ వదిలేసి నీ సారాన్ని పట్టుకుని వచ్చి నేను చెప్పినప్పుడు నువ్వు వచ్చావు, చూసావు, కల్దీయుల దేశం నుంచి వచ్చావు, ఇది స్వతంత్రించుకుంటానని నువ్వు నాకు చెప్తున్నావు కదా, ఎట్లా నేను తెలుస్తుంది? నాకేమైనా ఒక దర్శనం ఇవ్వు ప్రభువా అని అడుగుతాడు. ఇక్కడతో ఆపుదాం. మళ్ళా ఎలాగ దేవుడు దర్శనం ఇస్తాడో, ఎలాగ రాబోయే కాలంలో మోసే విషయంలో దేవుడు ఇతనికి అబ్రాహాముకు చెప్పాడు మనం చూద్దాం. అబ్రాహాము నుంచి మోసే తరం వరకు ఏం జరుగుతుందో దేవుడు దీని తర్వాత చెప్పేస్తాడు చెవిలోని. ఎంత డిఫరెంట్ స్టోరీ అంటే, ఒక కొడుకు లేడు, సొంత కొడుకు. దేవుడు చెప్తున్నాడు కూర్చుని, నీ కొడుకు వస్తాడు, నీ కొడుకు నుంచి కొన్ని లక్షల మంది వస్తారు, వీళ్ళందరూ తీసుకొచ్చి కొంతమంది కనానం నుంచి ఐగుప్తికి వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ శ్రమలు అనుభవిస్తారు, అక్కడ 400 సంవత్సరాలు దాస్యంలోనే ఉంటారు, బహు డబ్బు చేత బాగా ధనవంతులు అయిపోయి నేను వాళ్ళ మళ్ళా ఇక్కడ తీసుకుని వస్తానని అబ్రాహాం చెప్పాడు. ఎవరు లేరు ఇప్పుడు, ఇక్కడ కొడుకు లేడు. స్టోరీ చెప్తుంటాడు దేవుడు, అసలైనటువంటి విషయం ఇక్కడ లేదు. ఎంత ఆశ్చర్యం! నా పిల్లలు జనాంగ అయిపోయి దేవుడు పక్కనే కూర్చుని ఒక స్టోరీ చెప్తుంటాడు. ఇక ఆకాశ నక్షత్రాలు చూసుకుంటూ మాట్లాడుకుంటూ యేసుక్రీస్తు చెప్తా ఉంటాడు, ఇదిగో నీ యొక్క జనం ఎంతమంది అయిపోతుంది, అంతమంది అయిపోయి కొంతమంది ఏం చేస్తారు, కనాను నుంచి కరువు వస్తే పరిగెత్తుకుని వెళ్ళి ఐగుప్తులకు వెళ్ళిపోయి దాస్యం అయిపోతారు, దోషులు అయిపోతారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు నేర్చుకుంటారు, పాడైపోతారు. అప్పుడు ఏడుస్తారు 400 సంవత్సరాల తర్వాత. వాళ్ళని నేను గట్టిగా బాహుబలం చేత శక్తిమంతుల్ని చేసి డబ్బులిచ్చి అన్ని శక్తితో అని విడిపించేస్తాను. అబ్రాహాముకి స్టోరీ చెప్పి ఆ బుర్రంతా కూడా విజన్స్ తో నింపుతాడు అనమాట. అసలైన విషయం ఏం లేదు, కొడుకు పుట్టలేదు. ఇంకా ఏమీ లేని టైంలో నువ్వు విశ్వసించినప్పుడు, ఏలియే టైంలో నీరు చేదైపోతాయి, ఆ నీళ్లు ఒక చిన్న చెట్టు కొమ్మ చేయండి నీరు మధురంగా మారతాయి అన్నప్పుడు ఆ నీరు ఎరుకో యొక్క ఏరియాలో ఉంటది. ఇది
ఎరుకో గోడలు కూలుతాయి చూసావా, తర్వాత స్టోరీ మనం చదువుతాం. ఆ ఏరియాలో వేసినప్పుడు మధురం అయిపోతాయి. ఆ జలము నిత్యం పారే జలము ఆ సిటీకి అంతా వెళ్తా ఉంటది. నేను ఆ వాటర్ దగ్గరికి వెళ్ళాను, ముట్టుకున్నాం, మొహం కడుక్కున్నాం. నాన్ స్టాప్ ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో తెలియదు. నాన్ స్టాప్. ఒక నీళ్లు చేదైపోయిన నీళ్లు మధురంగా మార్చగలిగిన దేవుడు, నీళ్లు మాట్లాడితే ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. అబ్రాహాం టైంలో నువ్వు విశ్వాసంతో నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. నాయన మాకు కూడా అటువంటి విశ్వాస పరిధిని పెంచి మేము ప్రార్థిస్తాం. ఆవగించావో విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను తీసివేసి సముద్రంలో పడివేయమంటే అది పడిపోతుంది అని నువ్వు చెప్పావు. మేము ప్రార్థిస్తాం. నీ యొక్క ఘనమైనటువంటి నామం బట్టి, మాకు ఇచ్చిన ఉన్నతమైన నామం బట్టి, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో హల్లెలూయా. దేవునికి స్తోత్రం.